రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు స్వరూప్. నేను వెలాగ్రో కంపెనీలో క్రాప్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో ఉన్నామండి. ఈరోజు మనం టమాటా తోటలో అనేది ఉన్నాము. మనం సంజీవ్ రెడ్డి అన్నకి మొత్తం టమాటా క్రాప్ షెడ్యూల్ అనేది వాడించినామండి. అది ఎట్లా రిజల్ట్ అనేది మనం తెలుసుకుందాము. అన్న మీ పేరు? నా పేరు సంజీవ్ రెడ్డి. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? 3 ఎకరాలు టమాటా తోట పెట్టినాం మేము. ఏ వెరైటీ అన్న ఇది? వేద. ఓకే అన్న, మనం ఫస్ట్ ఏం ట్రెంచింగ్ ఇచ్చినామన్న? వీవా దాంతో పాటు బ్రెక్సిల్ అవి మనం పోసిన తర్వాత మన చెట్టు బాగా కారణం బాగా సైజ్ వచ్చి బాగా గ్రోత్ వచ్చి బాగా అభివృద్ధి చెందింది. మనం వీవా అనేది ఇచ్చినామండి డ్రెంచింగ్కి. అప్పుడు మనకు అది ఏం పని చేస్తుంది అంటే మెయిన్గా అది సాయిల్ అనేది లూజ్ చేస్తుందండి. హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది దాంట్లో, దాంతోపాటు సీవీడ్ అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. అది వాడడం వల్ల సాయిల్ అనేది ఫుల్ ఫ్రీ అవుతుంది. దాని నుంచి వేర్లు అనేది ఫాస్ట్గా డెవలప్ అవుతాయండి. పీచ్ వేర్ అభివృద్ధి అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. దాని తర్వాత మనం సెకండ్ ట్రెంచింగ్ అయితే ప్లాంటోఫాల్ 10-54-10 ఎంసీ ఎక్స్ట్రా దాంతోపాటు జింక్ అయితే ఇచ్చినామండి. అది ఇచ్చినాక మీరు ఏం రిజల్ట్ చూసినారన్న? అది ఇచ్చిన తర్వాత పక్క కొమ్మలు బాగా వచ్చి బాగా గ్రోత్ బాగా ఇంకా డెవలప్ అయింది. ఆ తర్వాత మనం మాస్టర్ 2020 అనేది వదిలించినామండి. మనకి ఇంకా 30 days అయినా కూడా గ్రోత్ ఇంకా కొంచెం తక్కువ ఉంది అనడం వల్ల మనము మాస్టర్ 2020 ఇచ్చినాక ఆ తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఆ తర్వాత ఇంకా బాగా గ్రోత్ వచ్చి పూత బాగా ఇంకా చెట్టు బాగా డెవలప్ అయ్యి బాగా ఇంకా గ్రోత్ వచ్చింది ఇంకా బాగా. ఆ 2020 తర్వాత మనం 13-13 మాస్టర్ లైన్ అయితే వదిలించినామండి. 13-13 మనం వదిలించినాం కదా, అప్పుడు ఆ రిజల్ట్ ఆ రిజల్ట్ అయితే పూత బాగా వచ్చి పింజ్ అనేది ప్రతి ఒక్కటి అట్లే పట్టుకోయింది, బాగా కాయ బాగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత మనమైతే ఎంసీ సెట్ అనేది వాడించినామండి. ఫ్లవర్ స్టిమ్యులేషన్ కోసము ఫ్లవర్ సెట్టింగ్ కోసము రెండింటికి కలిపి వదిలించినాము. అలా మనం ఎంసీ సెట్ అనేది స్ప్రే ఇచ్చినాం కదా, అప్పుడు మీరు ఏం గమనించినారన్న అది వచ్చినాక? అది బాగా పూత బాగా ప్రతి కాయ అట్లే పట్టుకొని బాగా గ్రోత్ బాగా కాయ బాగా షైనింగ్ బాగా వచ్చింది. ఓకే, దీంతో పాటు మనం అప్పుడప్పుడు 10 days ఇంటర్వెల్కి ఒకసారి మనం ఎంసీ ఎక్స్ట్రా అయితే కొట్టించినామండి. ఎందుకంటే అది మనం ఎంసీ ఎక్స్ట్రా అనేది కొట్టినాక మనకి లెంత్ అనేది తగ్గి స్టెమ్ అక్కడక్కడే కొమ్ములు అనేది పగులుతాయండి. దాని ద్వారా మనం చెట్టు అనేది బాగా డెవలప్మెంట్గా ఫుల్గా గ్రోత్ అనేది చూస్తామండి. అన్న మనం ఎంసీ ఎక్స్ట్రా ఇచ్చినాం కదా, మనము దగ్గర 3 సార్లు అనేది స్ప్రే ఇచ్చినామన్న మనం. అప్పుడు మీరు అది కొట్టినాక మీరు ఏమేమి గమనించినారన్న? అది మనకి ఇచ్చిన తర్వాత కొమ్ము బాగా దగ్గరే కాసే అవకాశం మనకి లభించింది. ఓకే, ఆ తర్వాత మనం క్యాల్బిట్ సి అనేది డ్రిప్కి అయితే ఇచ్చినామండి. అన్న మనం క్యాల్బిట్ సి అనేది 3 లీటర్లు అయితే డ్రిప్కి ఇచ్చినాము. అప్పుడు మీరు ఏం గమనించినారన్న? కాయ కింద నల్లగా లేకోకుండా బాగా కాయ షైనింగ్ బాగా వచ్చేసింది. ఓకే, దాంతోపాటు మన బోరోప్లస్ అగ్రి అయితే వాడించినామండి. మనం అది ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఫ్లవర్ బాగా విచ్చుకుని రావడానికి మనం అదైతే వదిలించినాము. వదిలినాకే మనకి కాయ ఏమీ ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చింది. ఓకే అన్న, ఫైనల్గా మీరు మన రీసెంట్గా కేఎంఎస్ అనేది స్ప్రే చేయించినానన్న. మీకు కేఎంఎస్ స్ప్రే చేయించినాక మీకు కాయ అనేది ఎట్లా వచ్చిందన్న? మనం కేఎంఎస్ వాడిన తర్వాత బాగా నీట్గా షైనింగ్ ఉంది. మన మార్కెట్లోనే మన కాయ బాగా కనబడుతుంది. ఓకే అన్న, మీరు గతంలో వేరే కంపెనీ మందులు కూడా వాడినారు, ఈసారి కంప్లీట్ వెలాగ్రో షెడ్యూల్ అనేది వాడినారు. తేడా ఏమైనా గమనించారన్న? ఎప్పటికిన్నా ఈ సంవత్సరం మాకు చాలా పంట బాగా వచ్చింది. తోట ఎప్పుడూ లేదు మాకు, ఈ సంవత్సరమే తోట బాగుంది మాకు. మేము వెలాగ్రో వాడిన తర్వాత కాయలన్నీ మాకు బాగా దండికి కాసినాయన. ఓకే అన్న, మీరు ఫైనల్గా సాటిస్ఫైడ్ కదన్న? సంతోషం. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే.